మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం అనే స్పృహతో ఈయన ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీరుస్తున్నాడు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చి ఎంతమంది పేద, నిరుపేద, మధ్య తరగతి ప్రజల కడుపు నింపుతున్నాడు. ఆయన ఎవరో కాదు, కడపకు చెందిన సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, పేదల ఆకలి తీర్చాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సమాజంలో ఏదో ఒక సేవ చేయాలంటే 10 మందికి ఉపయోగపడాలి. ఏదో ఒకరోజు చేసి దానివల్ల మనకు ఏదో కొంత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనుకుంటే అది వృధా ప్రయాసం. కాబట్టి మనము నిత్యము ప్రజల సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజల కొరకు మనం ఏదో సేవ చేయాలా. బడుగు బలహీన వర్గాలు కానీ, అట్టడుగున పేదవారికి కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఈ కలెక్టరేట్ అంటే పాత కలెక్టరేట్ అంటే ఈ 7 రోడ్స్ ఉండింది. అప్పుడు 2014 నుంచి కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా కొన్ని వందల వేల మంది కలెక్టర్ ఆఫీస్కి వస్తారు. ధర్నా చేసే వాళ్ళు ఉంటారు. అంగన్వాడీలు కానీ రకరకాల సమస్యల మీద ధర్నా చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో బయట నుంచి చాలా పల్లెల నుంచి కూడా చాలా మంది వస్తారు, సమస్యలు చెప్తే. వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలంటే ఒక గ్రామం నుంచి ఒక 10 మంది 20 మంది ఆ గ్రామ సమస్య మీద వచ్చినప్పుడు ఒక 20 మంది హోటల్ పోయి భోజనం చేయాలంటే దాదాపుగా 1000-1500 రూపాయలు అవుతుంది. వాళ్ళు పాపం పెట్టలేని పరిస్థితి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికే ఎవరినో అక్కడ ఊర్లో పెద్దలు అడిగి పెద్ద చార్జీలో లాంటి ట్రాక్టర్ ఇప్పించుకొని వచ్చింటారు. మళ్ళీ ఇక్కడ భోజనాలు చేయాలంటే చాలా ప్రయాసాలకు ఎత్తా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత మనం కూడా ఒక మంచి కార్యక్రమం చేసి బాగుంటుంది ఉద్దేశంతో 2014లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా 1000 మందికి తగ్గకుండా నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం. మామూలుగా వైట్ రైస్, పప్పు, పెరుగన్నం ఉంటుంది. లేదంటే ఒక వారం పులగము, చట్నీ ఉంటుంది, పెరుగన్నం ఉంటుంది. ఈ రకంగా వాళ్ళ ప్రజలకు అనుగుణంగా ఉండే పరిస్థితులు మనం అన్ని చేసి పెడతాను. కాబట్టి ఇది మంచి నాణ్యమైన భోజనం, మంచి ప్రజల్లో కూడా విశేషమైన స్పందన వచ్చింది. 2-3 జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూశారు ఈ భోజనం ఎట్లా పెడతారు, ఏ విధంగా పెడతారు. ప్రతి సోమవారం కూడా సాధ్యమే పనే కాదని చెప్పి చాలా మంది చూశారు. చూసి 1-2 తూర్లు పాపం గుంటూరు జిల్లాలో వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా చేశారు అక్కడ. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి విరమించుకున్నారు. కానీ మా పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి మాకు ఎన్టీ రామారావు స్ఫూర్తితో మళ్ళీ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మా కార్యకర్తలు కానీ, మాకు ఉన్నటువంటి బంధుమిత్రులు కానీ చాలా మంది కూడా సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి దీన్ని మేము ఎక్కడ కూడా ఆటంకం లేకుండా 2014 చేసాం. మొన్ననే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాదాపు 1 నెల చేయలేకపోయినాం. తర్వాత పోయిన వారం నుంచి కూడా మళ్ళీ దీన్ని ప్రారంభించడం జరిగింది. 1000 మందికి తగ్గకుండా నాణ్యమైన భోజనం పెడతాం. జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా భోంచేసి పోతుంటారు. మాకు అదొక ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కడుపు నింపినా వచ్చి వాళ్ళు కూడా ఆనందంగా మమ్మల్ని ఆస్వాదించి పోతారు. చాలా సంతోషంగా. ఆఫీస్ దగ్గరనే ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఆఫీస్కు జిల్లా నలుమూల నుంచి కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేదాన్ని కలెక్టర్ ఆఫీస్కి వస్తారు. చాలా మంది నిరుపేద పేదలే వస్తుంటారు. ఎందుకంటే సాగుకాలు రారు సమస్యల గురించి. ఒక రేషన్ కార్డు రాలేదనో, పెన్షన్ రాలేదనో, భూమి తగాదనో, లాంటి ఆ ఊర్లో నీళ్లు రాలేదనో, డ్రైనేజ్ సమస్య, రకరకాల సమస్యల మీద ఆ గ్రామం నుంచి వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తారు తప్ప ఎక్కడికి పోరు అనమాట. కాబట్టి అందుకు కలెక్టర్ ఆఫీస్ నేర్చుకుంటే ఇక్కడ బాగుంటుంది. వచ్చిన జనం అంతా భోజనం చేసిపోతారు ఉద్దేశం. ఎందుకంటే వేరే చోట ఎక్కడ పెట్టినా కూడా జనం రాకపోతే మనం చేసిన వంట అంతా వృధా అవుతుంది. కాబట్టి 1000 మంది కంటే ఆషామాషి కాదు, దాదాపుగా ఒక 1000 కేజీల రైస్ వేయాల, దాని పప్పు గిప్పు చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకు జనం వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకుంటారు, వచ్చి భోజనం చేసి పోతుంటారు. మరి గతంలో మీరు కానీ మీ కుటుంబ పెద్దలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారా సార్? తల్లిగారు ఏం చెప్పారంటే, ఏదైనా మంచి కార్యక్రమం చెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మా తల్లిగారు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం, ఆమె చెప్పినటువంటి మాట ప్రకారం మన క్రమం తప్పకుండా మేము ఉన్నంత వరకు, లేదంటే మా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. అది జరిగి తీరుతుంది కదా. ఎందుకంటే దీని ట్రస్ట్ మాదిరిగా పెట్టి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఉన్నా లేకపోయినా ప్రతి సోమవారం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సోమవారం 1000 మందికి భోజనాలు అంటే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయమే. మరి ఫండ్స్ ఎలా వస్తాయి? మీరు ఎలా చేస్తున్నారు ఇదంతా? నేను ఎప్పుడు కూడా ఫండ్స్ గురించి ఆలోచించలేదమ్మా. ఎందుకో దేవుడు సోమవారం అంటేనే అది ఎక్కడి నుంచి వస్తే డబ్బులు వస్తానే మనం ఇస్తాను, ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా చేయి చాచడం లేదు, నీతి జాతిగా బతుకుతా ఉన్నాం. కాబట్టి ఎవరి యొక్క సహాయ సహకారాలు ఆర్థికంగా మేము తీసుకోవడం లేదు. కాబట్టి ఆ దేవుడు అనేది వాడు ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి నిజంగానే దేవుడు ఉన్నాడని మేము నమ్ముతాం. సార్, సాధారణంగా ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి వారం? ప్రతి వారం కూడా దాదాపుగా 40,000 రూపాయలు. ఎందుకంటే మేము సొంతంగా తయారు చేస్తాం కాబట్టి 40,000 రూపాయలు అవుతుంది. 40,000 రూపాయలు కూడా దేవుడు ఎక్కడో సాట అది వస్తూ ఉంది. అది ఎట్లా వస్తుంది ఏందని మనకు తెలియదు. రావడము
ఖర్చు పెట్టడం, మళ్ళీ సోమవారానికి మళ్ళీ మనం జోబులు చూసుకునే లోపల మళ్ళీ డబ్బు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 11 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఆర్థికంగా ఇబ్బంది పడలేదు, రాలే. సార్ మరి మీరు ప్రతి వారం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఆకలి తీర్చిన పేదలు మిమ్మల్ని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు, వాళ్ళు దీవించేటప్పుడు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు మాకు కూడా కొంత బాగా దానికి గురి అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు అన్నం తిని వాళ్ళ కడుపు నుండి వాళ్ళ కళ్ళల్లో సంతోషం, ముఖంలో సంతోషం చూసినప్పుడు మాకు కూడా ఒక ఆనందం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక పూట మాకు కడుపు నింపినాడు, మంచి భోజనం, నాణ్యమైన భోజనం పెట్టాడని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దీవించిపోతుంటే మాకు కూడా చాలా సంతోషంగా కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి అప్పుడప్పుడు. చాలా సంతోషం సార్, మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో మంది పేద ప్రజల కడుపు నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా దేవుడు ఆశిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సో చూసారు కదండి, సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజల ఆకలి తెలుస్తున్నారు ఆయన. సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరికొంతమంది ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజల ఆకలి తీర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ నాగేశ్వర్తో శిరీష, సుమన్ టీవీ కడప.